మహారాజు రాజ్యంలో గొప్ప ఉదాత్త భావాలు కలిగిన శ్రవణ కుమారుడు ఉండేవాడు. ఆయన తన తల్లిదండ్రుల పట్ల చూపించే గౌరవం, ప్రేమ, ఆదరణలు నేటికి ఎంతో ఆదర్శవంతమైనవి. నేటి సమాజంలోని పిల్లలకు నైతిక విలువలు నానాటికి తరిగిపోతున్నాయి. విద్యార్థులలో వాటిని పెంపొందించాలనే ఒక ఆశయంతో తల్లిదండ్రుల పట్ల, పెద్దల పట్ల గౌరవ భావాలు పెరగాలనే ఒక సదుద్దేశంతో మా ఈ చిన్ని ప్రయత్నం శ్రవణ కుమారుడు. మీరందరూ ఇప్పుడు చూస్తున్నది మన సనాతన సాంప్రదాయంలో ఏర్పడిన ఒకనాటి గురుకులం, అందులోని గురువు శిష్యులు యొక్క సంభాషణ. అయితే ఇంకెందుకు ఆలస్యం, శిష్యులు నాకు దొరికినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. శిష్యులారా, ఇదంతా మీ అనుగ్రహమే కదా గురువర్య. మంచి మార్గాన్ని నడిపిస్తున్న గురుదేవులు మీరు. అజ్ఞానమనే చీకటి నుండి జ్ఞానమనే వెలుగు తీసుకుపోతున్న ప్రకాశ జ్యోతులు మీరు. మీరే మా సర్వస్వం గురువర్య. నాయనలారా, తల్లిదండ్రులు గురుదేవులు ప్రత్యక్ష దైవాలు. వారిని గౌరవించడం మన సనాతన సాంప్రదాయం. అది మీ జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది. నిజమే గురుదేవా, మనకు ఉత్తమమైన జన్మనిచ్చి పెంచి పెద్ద చేస్తున్నారు తల్లిదండ్రులు. మన జీవితం బాగుండాలనే బాగా చదివిస్తున్నారు. మేము బాగుండాలనే కదా మీరంతా అంత శ్రమ పడుతున్నారు.
మాదో సందేహం గురువర్య. ఏమిటి నాయనా? తల్లిదండ్రులు మనం ఏది అడగకుండానే మనకు ఇన్ని రకాలుగా సహాయం చేస్తున్నారుగా, మరి వారి రుణం తీర్చుకునే మార్గం ఏమైనా ఉన్నదా గురువర్య? ఎందుకు లేదు నాయనలారా, మీ విద్యాభ్యాసం పూర్తయ్యాక వారి యోగక్షేమాలు చూడటమే. అలా తల్లిదండ్రుల యోగక్షేమాలు చూసిన వారు ఎందరో పురాణ పురుషులుగా ఘనతకెక్కారు. మరి అటువంటి పురుషుల గురించి తెలపండి గురుదేవా. అటువంటి వారి గురించి వినాలని ఉంది గురువర్య. తెలియజేయండి గురువర్య. అయితే మీకు ఇంతకు ముందు జరిగిన శ్రవణ కుమారుడి కథ చెబుతాను, విని తరించండి నాయనలారా. సరే గురువర్య. రావచ్చా? మాతాపితృలకు నా ప్రణామములు. నీ విద్యాభ్యాసం పూర్తయినదా నాయనా? దైవ సంకల్పం వలన మీ అనుమతితో నా గురుదేవుల వాత్సల్యంతో నా విద్యాభ్యాసం పూర్తయింది తండ్రి. నాయనా, నీవు మాకు లేక లేక పుట్టిన కుమారుడువు. నీ విద్యాభ్యాసం పూర్తయి వచ్చేసరికి మేము వృద్ధులమైపోయాము నాయనా. అయిననేమి మాత, మీకేమైనా కోరికలు ఉంటే చెప్పు తల్లి. మాకు ఎటువంటి కోరికలు లేవు నాయనా, నీ క్షేమమే మా సంక్షేమము. లేదు తండ్రి, ఇంతటి గొప్ప జీవితం ప్రసాదించిన మీకు ఏమి ఇయ్యగలను? నాయనా కుమారా, ప్రేమ, ఆదరణ, అభిమానాల కన్నా గొప్ప వరమేదైనా కలదా తండ్రి? సకల భూతములకు నాథుడైన ఆ పరమశివుడే మన హృదయాల్లో కొలువై ఉండగా మనకి ఏమి కోరికలు ఉంటాయి తండ్రి? అవును జనక, అందరి హృదయాలలో ఆ శంకరుడు పదిలమై ఉన్నాడు. ఆ శంకరుని హృదయ స్థానమై శోభిల్లుతున్న పారమార్థిక పరులకు పరమ పవిత్ర స్థానమై నిలిచిన దివ్యము భవ్యమైన కాశీక్షేత్రమునకు మిమ్మల్ని తీసుకుపోతాను తండ్రి. మమ్మల్ని కాశీకు తీసుకువెళ్తావా నాయన? వద్దు నాయన, వద్దు. మా భారాన్ని మోయలేవు నాయనా. ఈ గృహమే కదా మా కైలాసం. నీవే కదా మాకు ఆ పరమశివుడవు. అయినచో మీ భారాన్ని ఆ పరమశివునికే అప్పగించి మిమ్మల్ని కాశీకు తీసుకుపోతాను. నా మాట కాదనవద్దు, ఇది నా కోరిక. ఆ పరమశివుడే తోడుండగా మనకేమి భయం? సరే కానిమ్ము. రాజమాతాండ సూర్యవంశ తేజోమయ శ్రీ 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 దశరథ మహారాజుకి జయము జయము. భటులారా, వేటకు అంతా సిద్ధం చేశారా? అంతా సిద్ధమే ప్రభు. భటులారా, ఈరోజు వేటలో మదించిన పెద్ద ఏనుగుని వేటాడితే గాని నేను గృహానికి చేరను. ప్రభు. జననీ జనకులారా, ఇలా రెండు మీకోసం సిద్ధం చేసిన ఈ కావడిలో సుఖాసీనులు కండి. ఏమిటి నాయనా ఇదంతా? ఎందుకు నాయనా నీకింత శ్రమ? శ్రమ ఏముంది తల్లి, అంతా భగవంతుని కరుణ. సరే నాయనా. ధరణికి గిరి భారమా, గిరికి తరువు భారమా, తరువుకు కాయ భారమా, కనిపెంచే తల్లికి పిల్ల భారమా.
గిరిభారమా గిరికి తరువు భారమా తరువుకు కాయ భారమా కని పెంచే తల్లికి పిల్ల భారమా. నాయనా శ్రవణ కుమార, అలసటైతే కాస్త విశ్రాంతి తీసుకో నాయనా. లేదు మాత, ఈ అడవి దాటితే పరమ పవిత్రము అతి ప్రాచీనమైన కాశీ విశ్వనాథుని ఆలయానికి చేరుకోవచ్చు. నాయనా శ్రవణ కుమార, కొద్దిగా దాహంగా ఉంది, కాస్త మంచినీళ్ళు తీసుకువస్తావు? ఈ ఘటాన్ని తీసుకువెళ్ళి నిర్మల జలాన్ని గడియలో తీసుకువస్తాను తండ్రి. ఏమిటి ఈ వింత? నేటి దినం ఒక్క జంతువు కూడా కనబడటలేదే. నీటి కోసం మడుగు దగ్గరకు పెద్ద ఏనుగు వచ్చినట్లుగా ఉంది. నేను నా శబ్దభేది విద్య ద్వారా ఆ ఏనుగుని పడగొడతాను. భటులారా, వెళ్ళి ఆ ఏనుగుని ఈడ్చుకురండి. చిత్తం ప్రభు. అయ్యో ప్రభు, ఎంత పని జరిగిపోయింది. ముని బాలకుడిపై బాణ ప్రయోగం జరిగింది ప్రభు. ముని బాలకుడిపై బాణ ప్రయోగమా? ఎంత ఘోరం జరిగిపోయింది. శరబాధ భరించలేకున్నాను. ముందుగా ఈ శర్మను నా శరీరం నుంచి ఎవరైనా తొలగించండి. అమ్మా స్వామి, మీరెవరు? ఎందుకు నాపై లక్ష్య పెట్టారు? నేను నీకు ఏమి అపరాధము చేశాను? మునికుమారా, నన్ను క్షమించుము. నేను శిక్షార్హుడని. మహారాజా, మహారాజా, నాదొక్క మనవి. చెప్పు నాయనా. ఈ సమీపంలో దాహంతో వృద్ధులైన నా తల్లిదండ్రులు ఉన్నారు. వారికి ఈ ఘట్టంలోని జలాన్ని తీసుకువెళ్ళి వారి దాహర్తిను తీర్చండి ప్రభు. అయ్యో మునికుమారా, నిరంతరం తల్లిదండ్రుల సేవా ధర్మంలో ఉన్న మునికుమారుడిపై బాణ ప్రయోగం చేశానా? ఎంత ఘోరం జరిగిపోయింది. హతవిదే హతవిదే. భటులారా, వెళ్ళి ఆ వృద్ధ ముని దంపతులని వినయంగా తీసుకురండి. చిత్తం ప్రభు. ఎవరు నువ్వు? ఏడి నా కుమారుడు ఎక్కడా? ఓ మునీశ్వర, నేను ఈ రాజ్యాన్ని ఏలుతున్న దశరథ మహారాజుని. వేటపై ఉన్న అభిలాష వలన నేటి దినం ఎవరి మొగము చూశానో ఏమో, ఎవరికి అపకారం చేయని నేను ఈ రోజు అనుకోని అపకారం చేశాను మునీశ్వర. మహారాజా, నీవంటున్నది మాకు ఏమి అవగతం కావడం లేదు. నా కుమారుడు ఎక్కడ నాయన? అతడు క్షేమమే కదా? ఇంకెక్కడ నీ కుమారుడు తల్లి? నా బాణం దెబ్బకు బలైపోయాడు. నాయనా, కుమారా, తండ్రి, అయ్యో ఎంత ఘోరం జరిగిపోయినది. నాయనా కుమారా, ఇక మాకు దిక్కెవరు తండ్రి? నా కడుపు కోతకు గురైనది కదా. నాయనా, నీకప్పుడే నిండు నూరేళ్ళు నిండిపోయాయా తండ్రి? దశరథ మహారాజా, ఇంత శోకాన్ని మిగిల్చిన మాకు నీవు కూడా అదే పుత్ర శోకంతో మరణించదుగాక. క్షమించండి మునివర్య, నన్ను క్షమించండి. మాకు మరణమే శరణము, మాకు మరణమే శరణము.
శివా పరమేశ్వర ఎక్కడున్నావయ్యా, వచ్చి మమ్మల్ని కాపాడు తండ్రి. కాశీ విశ్వనాథ ఈ దీనుణ్ణి కాపాడు తండ్రి, రావయ్యా రా. దశరథ శంతన మహర్షి, అమ్మ జ్ఞానవంతి, శివా రుద్ర పాయిమాం పాయిమాం, మమ్మల్ని కాపాడు తండ్రి. శంతన మహర్షి, నీవు విచారము చెందవద్దు. నీ ధర్మాచరణ వలన నీ కుమారుడు సత్ప్రవర్తన కలిగి చరితార్థుడైనాడు. అతను తల్లిదండ్రులు గురువుల పట్ల చూపిన వినయ విధేయతలు లోక ప్రసిద్ధము పూజ్యము కాగలదు. నీవు పుత్రశోకం పొందిన నీ కుమారుడు దుష్ట శిక్షణ గావించి జగదేక పురుషుడవుతాడు. ధన్యోష్మి మహాదేవా, ధన్యోష్మి. కాశీ విశ్వనాథ కరుణించు తండ్రి. దశరథ మహారాజా, తొందరపాటు పనికిరాదు. ఎంతటి వారైనా చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పదు. నీవు పుత్రశోకం పొందిన నీ కుమారుడు దుష్ట శిక్షణ గావించి జగదేక పురుషుడవుతాడు. ధన్యోస్మి మహాదేవ, ధన్యోస్మి. చంద్రచూడ మదనాంతక శూలపాణే, స్థానో గిరీశ గిరిజేశ మహేశ శంభో, హే పార్వతీ హృదయ వల్లభా చంద్రమౌళే, భూతాధిపా ప్రమథనాథ గిరీశ జావా, నమో భూతనాథ, నమో దేవదేవా, నమో భక్తపాల, నమో దివ్య తేజ, నమో భూతనాథ, నమో దేవదేవా, నమో భక్తపాల, నమో దివ్య తేజ, నమో భూతనాథ. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.